వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మదనపల్లి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్రావు ఆధ్వర్యంలో అమ్మచెరువు మిట్ట వద్ద వాహనాల తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో ఎంవీఐలు దినేష్ చంద్ర, శ్రీహరి, శివలింగయ్య ఆటోలకు అమర్చిన డాజిల్ లైట్లు, ఎయిర్ హార్న్లు, వెనుక బంపర్లను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. గోపాలపురం నియోజకవర్గం గున్నంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వితంతు, వృద్ధాప్యం, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి వాటిని సకాలంలో అందిస్తోందని ఆయన తెలిపారు. పలువురు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనకాపల్లి రాంబిల్లి సీతాపాలెంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇక్కడ 2300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్లో 102 ఎకరాల్లో ఈ యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 1750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. తిరుమల శ్రీవారి దర్శనార్థం సినీ ప్రముఖులు అనన్య నాగల్ల, అర్చన అయ్యర్, నీలమరాణి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సినీ ప్రముఖులను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. చంద్రగిరి మండలం భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో 3 రోజులుగా 13 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. రాత్రివేళ పొలాల్లోకి దిగుతున్న ఏనుగులు వరి పంటను నాశనం చేయడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. కౌలు రైతు మునికృష్ణయ్య యాదవ్ 5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను ఏనుగులు పూర్తిగా నాశనం చేశాయి. 2 లక్షలు అప్పు తెచ్చి పంట చేశానని, చేతికొచ్చే సమయంలో పంట పోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించి నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సెట్టిపల్లి పంచాయతీ తిమ్మారెడ్డిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఐనవిల్లి మండలంలోని ముక్తేశ్వరం సెంటర్లో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల టైలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వాసంశెట్టి రామకృష్ణ, కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హోవే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుట్టు వృత్తిపై ఆధారపడిన కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టైలర్లు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి 13 ట్రైసైకిల్స్, 1 ట్రక్కు, 2 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ వాహనాలను పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం రావులవలస ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రయోగాలు ఏర్పాటు చేశారు. హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, లక్ష్మీనారాయణ పరిశీలించి ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. స్థానిక గ్రామస్తులు ఈ ప్రదర్శనను తిలకించారు.